ఏ కవిత అప్పుడా మేమే మర్చిపోయినాం, మీకెందుకు కాదు. తెలంగాణలో పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? మీ సీనియర్లకు ఉంటుంది బాగా, మీరంతా యంగ్స్టర్స్ తయారైపోయారు మీడియాలో. పిట్టల దొర అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అట్లా ఆంధ్రాకి వస్తే తుపాకీ రాముడు అంటారు. కట్టె తుపాకీ పెట్టుకొని చినిపోయిన కోట్ వేసుకొని లూజ్ ప్యాంట్ వేసుకొని తిరుగుతూ ఉంటుంది క్యారెక్టర్. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం, ఊర్లలో నాటకాలు చేస్తూ ఉంటారు. ఏమంటాడు పిట్టల దొర, చెరువు కింద తూము పెట్టినా, చెరువు నిండా బియ్యం నింపిన, ఇట్లాంటి డైలాగులు కొడతా ఉంటాడు. సో ఇప్పటి నుంచి ఏళ్ళటి నుంచి మీరు ఇప్పటి వరకు పిట్టల దొర క్యారెక్టర్ చూసారు తెలంగాణలో, ఏళ్ళటికి వెళ్ళి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇప్పటి వరకు చూడలేదు. ఇంకంతే. ఇంకేమన్నాయా ప్రశ్నలు? ఎక్కడ మండలాలు? ఇలా ఏం చేసిందంట 10 ఏళ్ళు? ఇలా ఏం చేసిందంట? ఏం మేము చూడం బాస్, అవన్నీ ఏడే టైం ఉందండి ఊరికి. ఇప్పటికే 1.25 లక్ష ఉంటాయి ఇష్యూస్ ఎంపీ అంటే. అందుకని మమ్మల్ని గెలిపించారు, ఆమె ఒడగొట్టి. మీకు కవితను తిట్టిపోయాలని ఉంది, ఆమె జోకులు చేయాలని ఉందా? చెప్పండి. నేనైతే ఫస్ట్ నుంచి ఆమె గురించి ఎక్కువ మాట్లాడాను, మీ అందరికి జోకులు చేయాలని ఉన్నట్టుంది కదా. మీరే ఏమని బీజేపీ ఒడగొట్టింది ఆమెని. పాపం ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. మరి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు, పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది, ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకుతున్నట్టుంది. బీజేపీ సపోర్ట్ లేకుండా రాష్ట్రమైందా? బీజేపీకి ఇష్టం లేదని ఎవరు చెప్పిండు? ఎంపీ మాట్లాడిన విధానము ఏమి తప్పేముంది? ఏం తప్పుందండి? ఇండియా పాకిస్తాన్ విభజనలో చాలా అతలాకుతలమైంది, 10,000 మంది చనిపోయినారు అనవసరంగా. ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని భగ్గుమన్న తెలంగాణలో 100 మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయినరు. 2009లోనే ఇచ్చేయాలా? 2004లోనే కమిట్ చేసిండ్రు వీళ్ళు మేనిఫెస్టోలా. ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చేయాలా? 2009లోనే కనీసం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమన ఇచ్చేస్తే అయిపోతుండే. దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియని తప్పుపట్టిండు ఎంపీ. దానికి మీరు పింకు అద్దాలు పెట్టుకొని పింకు భూతత్వంతో చూడాల్సిన అవసరం లేదు. ఎవరికి? భారతమాతకి బానిసలం. ఓకే, లిక్కర్కి బానిసలం కాదు, అలా అయ్యే లెక్క ఆమె లెక్క. మర మనిషి అంటే రోబోనా? రజనీకాంత్ లెక్క కనబడుతుందా కేసీఆర్ ఆమెకి? ఇంకా చివరకు ఏ ఉపనదైనా సముద్రంలో కలవాల్సిందే. ఇవన్నీ కూడా మళ్ళీ ఒక రోజు ఇవన్నీ కూడా మళ్ళీ స్ట్రీమ్ చేసుకొని సముద్రంలో కలవడానికి మాత్రమే తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా కల్వకుంట్ల కుటుంబంలో అధికారం కోసం ముదిరినటువంటి ఒక భాగమే ఇదంతా కూడా. దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు.
వాళ్ళంతా కూడా కన్ఫ్యూజ్ చేయడానికి అందరు కలిసి తలా ఒక పార్టీ పెట్టుకొని ఇదంతా కన్ఫ్యూజ్ చేసే పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. ఎవరు వదిలిన బాణమో అందరికీ తెలుసు. అది మొత్తం కూడా ఇదంతా కూడా కన్ఫ్యూజ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. దీని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు బాణమేనా అంటే ఎవరు అంతే. ఇప్పుడే మా సుభాష్ గారు చెప్తా ఉన్నారు, షర్మిల ఎట్లా ఎవరు వదిలిన బాణమో ఈమె కూడా ఆమె వదిలిన బాణమే అంటున్నారు. చలో, థ్యాంక్ యూ సార్. గవర్నర్ గారు ఆమోదించే దాని మీద ఏం కమిట్ చేస్తామంటే గవర్నర్ గారు ఆమోదించారు. ప్రభుత్వం ప్రపోజ్ చేసింది, ఆయన ఆమోదించారు. ఆయన మంత్రి అయ్యిండు, 6 నెలల లోపల కావాలి. ఆయన అదృష్టం బాగానే